హాయ్ ఫ్రెండ్స్ అందరికి నాకు ఎప్పటి నుంచినో పన్నీర్ అయితే చేయాలనిపించేది కానీ నాకు చేయడానికి అయితే అస్సలు కుదిరేది కాదండి. ఇంకెలాగో అంగన్వాడీలో కూడా పాలిస్తున్నారు కదా, చాలా అయితే ఉంటాయండి. ఇప్పటికైతే నాకు కుదిరింది పన్నీర్ చేయడానికి. నేనైతే పన్నీర్ చేయడం స్టార్ట్ చేసేసానండి. ముందుగా పాలని బాగా మరిగించుకున్నాను. బాగా మరిగిన తర్వాత నిమ్మరసం అయితే పిండుకున్నాను. అందులోకి నిమ్మరసం వేసిన వెంటనే అయితే విరిగిపోదు, స్లోగా విరగడం అయితే స్టార్ట్ అయిందండి. విరిగిన పాలని ఒక క్లాత్ లోకి అయితే వేసుకొని ఇలా మూట కట్టి దాన్ని అయితే ప్రెస్ చేసి ఇలా పెట్టేసేయాలి. అలా పెట్టుకున్న తర్వాత మనకు పన్నీర్ అనేది రెడీ అవుతుందండి. రెడీ అయిన పన్నీర్ ని ఇలా ముక్కలుగా కోసేసుకున్నాను. పన్నీర్ అయితే రెడీ అయింది కానీ ఏం చేయాలని ఆలోచించాను అనమాట. ఇంకా పన్నీర్ కుర్మా చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. పన్నీర్ కుర్మా అయితే చేసేసానండి. ఇంకా దాని కాంబినేషన్ గా వెజిటేబుల్ రైస్ అయితే చేశాను అనమాట. ఏ మాటకి ఆ మాట పన్నీర్ గానీ పన్నీర్ కుర్మా గానీ సూపర్ గా అంటే వచ్చింది. ఇంకా ఫస్ట్ టైం అయితే చేయడం చాలా బాగా కుదిరిందండి. ఇంకా ఫైనల్ గా అయితే నేను వెజిటేబుల్ రైస్ లోకి పన్నీర్ కుర్మా వేసుకొని అయితే తినేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.